ఛానల్ శివరామ్ దుర్గా వ్లాగ్స్. అయితే ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అంటే ఇక ఎదరా మ్యూజిక్ యాడ్ చేశాను అనమాట అండి. ఇది ఎగ్ బిర్యానీ అనమాట. మామూలు బిర్యానీలో ఎగ్స్ యాడ్ చేస్తాను అనమాట అండి. ఇకైతే ముందుగా వ్లాగ్ విషయానికి వస్తే ఇదైతే చికెన్ ములక్కాడ గ్రేవీ కర్రీ అన్నమాట. ముందుగా కొంచెం కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాడ వేగాక చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట అండి. మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే ఉడికించాను అనమాట. ఉడికించిన చికెన్ని ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో యాడ్ చేశాను అనమాట. యాడ్ చేశాక కొంచెం వాటర్ సరిపోతే ఉప్పు కారాలు చూసుకొని వేసుకోవాలన్నమాట అండి. ఈ కర్రీకి హైలైట్ ఏంటంటే ములక్కాడ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట చికెన్కి. మసాలా అయితే ఎల్లుల్లిపాయను అల్లం దాల్చిన చెక్క జీలకర్ర అయితే దంచి వేసాను అనమాట. అంటే అన్ని కూరలకి అన్ని రకాల ఒకటే మసాలా యూజ్ చేస్తే కూర అదే టేస్ట్ వస్తుంది కదండి, అందుకే మార్చి వేసాను అనమాట. ఇక కూర అయితే రెడీ అయ్యిందన్నమాట అండి. ఇక ఈ కర్రీ అయితే ములక్కాడ పాలు పోసిన కర్రీ అనమాట. పాలు పోసాక చూపిస్తున్నాను అనమాట అండి వీడియో. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని ములక్కాడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక పాలు పోసి ఉడికించాక పాలు పూర్తిగా మగ్గిపోయాక కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగా పాలు పోసేసి పాలలో కారం వేసేస్తే తెల్లగా ఉంటుందండి కర్రీ, అందుకని ముందు పాలు అయితే మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఈ లుక్ అయితే వస్తుంది అన్నమాట. కర్రీకి అయితే కమ్మగా ఉంటుంది అన్నమాట అండి. ప్లీజ్ ట్రై చేయండి కర్రీని అయితే. ఇంకా ఇది పండగ నెల కదండి, స్టార్టింగ్లో ఇలా పసుపు కుంకుమ వేస్తాను అనమాట ముగ్గుల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో వస్తానండి. ఉంటానండి. నమస్తే. ఇది మా హనీ అన్నమాట.